నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తెలంగాణ సమాచార సాంకేతిక సంఘం టీటా యువతను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ వేదిక. ఓవైపు ఐటీ ఉద్యోగాలు చేస్తూనే రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతినబూనిన యువ బృందం ఆలోచనలకు ప్రతిరూపం. కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు తర్ఫీదునిచ్చి ఐటీ ఉద్యోగాలు పొందేలా సహకరిస్తున్న టీటా సభ్యులు తెలంగాణ యువ నిర్మాణ్, డిజిధాన్ కార్యక్రమాల ద్వారా దూసుకుపోతున్నారు. వారి సహకారంతో ఇప్పటికే వందలాది మంది కొలువులు పొందగా 7,000 మంది డిజిటల్ లీడర్స్గా, 50,000 మంది డిజిటల్ అక్షరాస్యులుగా తయారయ్యారు. అంతేకాదు సరస్వతి నిలయమైన ఆదిలాబాద్ జిల్లా బాసర గ్రామాన్ని దత్తత తీసుకుని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామంగా చరిత్రకెక్కించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగాపూర్ గ్రామస్తుల చేత డిజిటల్ ఓనమాలు దిద్దిస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం సహా ప్రభుత్వ పథకాలను ఆన్లైన్లో వినియోగించుకునేలా పల్లె జనానికి తర్ఫీదునిస్తూ తెలంగాణను డిజిటల్ మయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ టెక్ సైన్యం వివరమే ఈ కథనం. రాష్ట్ర సాంకేతికాభివృద్ధే లక్ష్యం. గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యతకు పట్టం. రాష్ట్ర యువతకు ఐటీ శిక్షణ. డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తోన్న టీటా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ సమాచార సాంకేతిక సంఘం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్లో ఐటీ రంగం తిరోగమనం చెందుతుందన్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టింది. సాటి ఉద్యోగులను ఏకం చేసి రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఈ బృందం రాష్ట్ర ఏర్పాటు అనంతరం డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి పల్లెకు తీసుకెళ్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు చిట్టచివరి మనిషి వరకు చేరినప్పుడే సంపూర్ణ అభివృద్ధి జరిగినట్లు. అలా జరగాలంటే నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి కంప్యూటర్పై అవగాహన తప్పనిసరి. ఈ విషయాన్ని గ్రహించిన టీటా సభ్యులు డిజిథాన్ అనే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో పనిచేస్తోన్న కొంతమంది ఐటీ ఉద్యోగులు 2013లో స్థాపించిన సంస్థే తెలంగాణ ఐటీ అసోసియేషన్. ఐటీ రంగంలోని అన్ని వర్గాల ఉద్యోగులు ఒక్కటై ఈ సంఘం నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో భాగంగా తెలంగాణ యువ నిర్మాణ్, తెలంగాణ డిజిథాన్ కార్యక్రమాలు విజయవంతం సాధించి వీరికి మరింత స్ఫూర్తినిచ్చాయి. యువ నిర్మాణ్లో భాగంగా రాష్ట్రంలోని 76 కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన 50,000కు పైగా విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చారు. యువ నిర్మాణ్ కార్యక్రమం 2014లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య సమక్షంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి జేఎన్టీయు, సిబిఐటి, కాకతీయ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చారు టీటా సభ్యులు. అనురాగ్, విజ్ఞాన్, కేజీఆర్, సిఎంఆర్ లాంటి ప్రైవేటు కళాశాలల్లోనూ డిజిటల్ నాయకులను తయారు చేశారు. సాధారణ కోర్సులు కాకుండా నూతన కోర్సులైన హడూప్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ సాంకేతికతల్లో మెరికలుగా తీర్చిదిద్దారు. రోజంతా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి 70% మందికి సాంకేతిక నైపుణ్యంలో మెలకువలు నేర్పించారు. మరో 30% మందికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు,
సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలు నేర్పించారు. వీరిలో వందలాది మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే ఒక్కటే ముఖ్య ఉద్దేశం డిజిటల్ తెలంగాణ, డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ యొక్క డిజిథాన్ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము. ఇదేంటంటే సింపుల్ పాయింట్ ఏంటంటే డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం. సింపుల్ పాయింట్. అసలు డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటి? అసలు ఫస్ట్ థింగ్ అక్షరాస్యత అంటే ఏంటి? అక్షరాస్యత అంటే ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్. ఎవరికైనా అంటే రాయడము, చదవడము వస్తే కనుక అతన్ని అక్షరాస్యులు అంటారు. సిమిలర్ వే ఎబిలిటీ టు అండర్స్టాండ్ డిజిటల్ డివైజెస్, అబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ యూస్ అంటే దాన్ని ఒక డిజిటల్ డివైస్ని అర్థం చేసుకోవడానికి, యూజ్ చేయడానికి అంటే వాడకం తెలిసిన వాళ్ళని డిజిటల్ అక్షరాస్యులు అంటాం. సో ఈ డిజిటల్ అక్షరాస్యతని పెంపొందించడమే ఈ డిజిథాన్ ఒక ముఖ్య ఉద్దేశం. డిజిథాన్ కార్యక్రమంలో భాగంగా బాసరను సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దారు. బాసరలోని IIIT సిబ్బంది, అధ్యాపకుల సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి చేశారు. తెలంగాణ ఐటీ సంఘం, ఐటీ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ NDLM సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహకరించాయి. తొలుత బాసర గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడి IIIT విద్యార్థుల్లో కొందరిని ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. వారికి గ్రామస్తులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ప్రక్రియ గురించి వివరించారు. కాస్తంత అక్షర పరిజ్ఞానం ఉన్న వారికి కంప్యూటర్ పరికరాలపై అవగాహన కల్పించడం, ఈ డివైస్లు వాడేలా తర్ఫీదునివ్వడం సహా ఈమెయిల్ పంపడం, ఇతర ప్రభుత్వ పథకాలను ఆన్లైన్ ద్వారా వినియోగించడం వంటి అంశాల్లో శిక్షణివ్వాలని నిర్ణయించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధృవపత్రాలు అందించనున్నారు. ఇప్పటి వరకు మేము 8,000 డిజిటల్ లీడర్స్ని తయారు చేయగలిగాము. ఇప్పుడు రీసెంట్గానే డిజిటల్ బాసరాని కంప్లీట్ చేయగలిగాము. బాసరా మొత్తం ఇట్స్ నౌ 100% డిజిటల్ లిటరేట్ పీపుల్ ఇన్ బాసరా. ఇప్పుడు ఈరోజు డిజిటల్ నార్సింగపురాన్ని తయారు చేయగలిగాము. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఏం చేస్తున్నామంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ని చేస్తాము. దాని తర్వాత ప్రతి మండల్లో ఒక విలేజ్ని చేసేలాగా ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి విలేజ్ని డిజిటల్ లిటరేట్ కంప్లీట్ తెలంగాణని డిజిటల్ తెలంగాణలా చేసే దానికి తోడ్పడుతున్నాము. ప్రణాళిక ప్రకారం 2015 జూలై నెలలో తొలిసారి డిజిటల్ తెలంగాణ వీక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం హాజరయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 300 పైచిలుకు ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఆ కళాశాలల్లోని విద్యార్థులను డిజిటల్ లీడర్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అలా తయారైన నాయకులకు ఒక్కొక్కరు 10 మందిని ఈచ్ వన్ టీచ్ వన్ నినాదం కింద తయారు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు ఏంటంటే ఇనిషియల్గా ఈచ్ వన్ టీచ్ 10 అనే కాన్సెప్ట్తో ముందుకు డిజైన్ చేసినాము. ఇందులో ఏంటంటే మేము ఫస్ట్ ఒక యూనివర్సిటీతో టైఅప్ అయ్యి అందులో యూనివర్సిటీ అయినా కాలేజెస్ అయినా టైఅప్ అయ్యి అక్కడ మేము డిజిటల్ లీడర్స్గా ప్రిపేర్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకు డిజిటల్ ఐటీ గురించి ఎలా వెళ్ళి వాళ్ళు విలేజ్లో వాళ్ళకి ఇనిషియల్గా మేము ఏంటంటే కోర్స్ వైజ్ ఒక కోర్స్ డిఫైన్ చేసుకొని ఆ కోర్స్ వాళ్ళకు నేర్పించి ఏంటంటే బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్ అనేది నేర్పించి వాళ్ళను మళ్ళీ పల్లెలకు, ఊర్లకు మనం వెళ్ళి వాళ్ళు ఇంకా ఒక 10 మందిని టీచ్ చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చాము. పల్లెలకు కూడా ఈరోజు సంకేతం ఇంటర్నెట్ అనేది ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చింది. సో వాళ్ళకు కూడా ఈరోజు ఇంటర్నెట్ ఎంత మన లైఫ్లో ఎంత భాగస్వామ్యం అయింది. ఇంటర్నెట్ లేకపోతే ఈరోజు మనం ఏం చేయలేమన్న ఒక దృష్టికి వచ్చినారు. సో అది మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఏ గ్రామాన్నైనా సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత గ్రామంగా ప్రకటించాలంటే NDLM నియమావళి ప్రకారం ఇంటికో డిజిటల్ అక్షరాస్యుడు ఉండాలి. బాసరలో 2224 ఇళ్లు ఉంటే 658 మంది డిజిటల్ నాయకులు సిద్ధమయ్యారు. వారు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. మొత్తంగా గ్రామంలో 497 ఇళ్లలో డిజిటల్ అక్షరాస్యత కల్పించాల్సి ఉందని జాబితా తయారు చేశారు. అర్హులైన వ్యక్తిని గుర్తించి వారికి శిక్షణ ఇప్పించారు. వారందరూ ఇప్పుడు కంప్యూటర్లో చక్కగా ఆపరేట్ చేస్తూ తమ పనులు చేసుకుంటున్నారు. బాసర విజయం స్ఫూర్తితో
మరో గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా మార్చాలని నిర్ణయించి నిజామాబాద్ జిల్లా నర్సింగాపూర్ను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలోని డిజిటల్ నిరక్షరాస్యులకు శిక్షణ కార్యక్రమం దాదాపు పూర్తయింది. మేము 4 వీక్స్ అవుతుంది ఇక్కడికి రాబట్టి. మేము బాగానే నేర్చుకున్నాము. ఈమెయిల్ ఎట్లా పంపాలి, ఏంటి, వాట్సాప్, ఇంటర్నెట్ ఎట్లా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంటర్నెట్ ఓపెన్ చేసినాము. ఇంటర్నెట్లో మళ్ళీ మేము ఏమేమి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, మళ్ళీ ఇంకేం ఏ ఆప్షన్, కరెంట్ బిల్ ఎలా కట్టాలి, బ్యాంక్ అకౌంట్ సెషన్ ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ దాని ద్వారా మేము అన్నీ నేర్చుకున్నాము. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము. మాకు నేర్స్తే మాకు ఈటీసీ అనే ద్వారా మాకు విత్తనాలకు కానీ దేనికి కానీ మేమే స్వయంగా మేలు చేయడానికి మాకు ఏ విత్తనాలు కావాలా దాని గురించి కూడా మాకు తెలుసుకునేంత అవకాశం మాకు ఇచ్చినందుకు వీళ్ళకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ ఊరిని గమనిస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి ఏ యువతిని కదిలించిన వారి కంప్యూటర్ పట్ల ఒక అద్భుతమైనటువంటి అవగాహన కలిగి ఉన్నారని నాకు అర్థమవుతున్నది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ మండలం మొత్తాన్ని డిజిటల్ మండలంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. తర్వాత రాష్ట్రంలోని అన్ని మండలాలు, ఆ తర్వాత జిల్లాలు, చివరకు రాష్ట్రం మొత్తాన్ని డిజిటల్ అక్షరాస్యత సాధించేలా చేయాలనేదే ఈ యువ బృందం లక్ష్యం. కంప్యూటర్ నుంచి మెయిల్ చేయడం, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ బేసిక్స్, బీడీలు చుట్టే వాళ్ళు కూడా అలాంటి స్టూడెంట్స్, కొంతమంది బీడీలు చేసే మహిళలు, పురుషులు కూడా దీన్ని నేర్చుకుంటున్నారు. చాలా మందికి తెలీదు అసలు కంప్యూటర్ అంటే ఏంటో, హౌ టు ఓపెన్ ద కంప్యూటర్ అనేది వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి ఇవన్నీ నేర్పించడం వల్ల ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ పార్ట్ ఆఫ్ దిస్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్. వాళ్ళకు ఆల్రెడీ దాదాపు కంప్యూటర్ని యూజ్ చేసుకోవడం వచ్చింది. ఇంకా టైం ఉంటే వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇట్లాంటివి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా మనం సమాజానికి సేవ చేయగలమనే ఒక ప్రార్థన. వాళ్ళు నెట్ బ్యాంకింగ్ అంటే ఏంది, అసలు ఫేస్బుక్ అంటే ఏంది, ట్విట్టర్ ఏంది, విలేజెస్ కాబట్టి వాళ్ళకి ఏం తెలీదు. అవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. జీమెయిల్ ఎలా క్రియేట్ చేయడం, అన్ని మెయిల్స్ ఎలా సెండ్ చేయడం, ఫైల్స్ ఒకరికొకరు ఎలా పంపించుకోవడం, పవర్ పాయింట్ అంటే ఏంది, వర్డ్ అంటే ఏంది, ఎక్సెల్ అంటే ఏంది, అలాంటివి చాలా నేర్చుకున్నారు. ఇన్నాళ్లు కంప్యూటర్లపై అవగాహన లేనివారు టీటా శిక్షణతో పూర్తి స్థాయిలో వాటిని వినియోగించేలా తయారవుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. భవిష్యత్తులో పూర్తిగా కంప్యూటర్, సాంకేతిక పరిజ్ఞాన సేవలు గణనీయంగా పెరగనున్న వేళ తమ శిక్షణ యువతకు ఉపయోగపడుతున్నందుకు టీటా సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే పట్టుదల, అంకితభావంతో టీటా ముందుకు వెళ్తే త్వరలోనే రాష్ట్రం డిజిటల్ తెలంగాణగా అవతరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 3 దశాబ్దాలు, 3000 ఎకరాల విస్తీర్ణం, ముచ్చట కొలిపే హరితవర్ణ శోభితం, అనేక జీవరాశులకు ఆలవాలం. ఇదంతా ఒకే ఒక్క మనిషి కృషి. ఒక చిన్న సంఘటన నుంచి మొదలైన స్ఫూర్తి ప్రస్థానం. అది కూడా 16 ఏళ్ల కుర్రాడిగా మొదలుపెట్టి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం అదే లక్ష్యం కోసం అలుపెరగని కృషి చేయడం. ఈ కాలంలో కూడా అలాంటి వారుంటారా అని ఆశ్చర్యపోయే రీతిలో పచ్చదనం కోసమే పరితపించాడు. అతడే పద్మశ్రీ జాదవ్ పెయాంగ్. మిషింగ్ అనే గిరిజన తెగ నుంచి ఎదిగిన పర్యావరణ కార్యకర్త. ఇవాళ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి తను మార్గదర్శి అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఈ సామాన్యుడి జీవితం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక పాఠంగా మారింది. అతడి శ్రమ అనేక మంది ప్రశంసలు అందుకుంది. తన స్వేదం వేల సంఖ్యలో మహావృక్షాలకు ప్రాణం పోసి అంతెత్తున నిలిపింది. చివరకు ఆ అభయారణ్యానికి అతడి పేరే పెట్టేలా చేసింది. ఆ అతడు, అడవి కథేంటో మరింత వివరంగా తెలుసుకుందామా? గూగుల్ ఓపెన్ చేసి ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ పదాలు టైప్ చేయడం పూర్తి కాకముందే వస్తున్న ఈ వివరాలు చూడండి. జాదవ్ పేయంగ్, ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అనితర సాధ్యమైన అతడి విజయాలకు గౌరవంగా 2012లో జేఎన్యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ ఘనంగా సత్కరించింది. రామన్ మెగసెసే పురస్కార గ్రహీత రాజేంద్ర సింగ్ వంటి ఎందరో ప్రముఖులతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
2013 అక్టోబర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ వార్షిక సమావేశంలోనూ మరో ఘన సన్మానం అందుకున్నాడు సామాన్యంగా కనిపించే ఈ అసామాన్యుడు. 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశంలో 4వ అత్యుత్తమ పౌర పురస్కారమూ తీసుకున్నారు. మరెన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా తరలివచ్చి మరీ ప్రత్యేక ప్రచారం కల్పించారు. అతణ్ణి ప్రపంచానికి పరిచయం చేశారు. ఎక్కడో ఈశాన్య భారత రాష్ట్రం అసోం మజూలి అనే జిల్లాలో అరుణా చాప్రీ కుగ్రామం. అంతటి మారుమూల ప్రాంతం నుంచొచ్చిన జాదవ్కు ఇంతటి గౌరవం ఎలా దక్కింది? ప్రతిష్టాత్మక సంస్థలు పిలిచి మరీ ఎందుకు సన్మానించాయి? అన్నింటికీ మించి ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదెందుకొచ్చింది? అదే చాలామంది తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయం. ఈ దేశ చరిత్రలోకి చూస్తే ప్రేమకు చిహ్నంగా ఓ రాజు తాజ్మహల్ కట్టించాడు. మరో రాజ్యాధినేత భార్య పేరుకి గుర్తుగా భాగ్యనగరాన్నే నిర్మించాడు. ఆధునిక కాలంలో చూస్తే దశరథ్ మాంఝీ అనే అపర ప్రేమికుడు కొండనే తవ్వి రహదారి నిర్మించిన కథ గురించి మనకు తెలుసు. మరి జాదవ్ ఏం చేశాడంటే ప్రకృతిపై ప్రేమతో తన జీవితాన్నే ప్రకృతి పరిరక్షణకు అంకితం చేశాడు. ఒంటి చేత్తో మహారణ్యాన్ని అభివృద్ధి చేసి పుడమి తల్లికి పచ్చలహారం కానుకగా ఇచ్చాడు. అందుకే ప్రకృతి పరిరక్షణ ఉద్యమకారులకు అతడో స్ఫూర్తి ప్రదాత, జాతి మెచ్చిన పద్మం. జాదవ్ ఈ ప్రయత్నం ఎప్పుడు ఎలా మొదలుపెట్టాడో, ఎలా ఈ స్థాయి వరకు వచ్చాడో తెలుసుకుంటే అతడి విజయం ఎంత పెద్దదో మరింతగా అర్థమవుతుంది. ఎంత ఎదుగుదల అయినా చిన్న విత్తనంతోనే ప్రారంభమవుతుంది. ఎప్పటికప్పుడు విత్తు అంకురించడం ద్వారానే అది తరతరాలకు నిలిచి ఉంటుంది. అన్ని అవరోధాలు, అడ్డంకులు అధిగమిస్తూ అలా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఆ పరిశ్రమ ఫలితమే ఇవాళ మనం చూసే మహావృక్షాలు, పచ్చని సంపద. జాదవ్ కూడా అచ్చం అలానే అడవితో మమేకమైపోయాడు. తన ఆశలు, ఆకాంక్షలు అనే విత్తులుగా నాటి స్ఫూర్తి అనే భారీ వృక్షాన్ని పెంచారు. ఈ నేపథ్యానికి మూలం 1979 వేసవిలో జరిగిన ఒక ఘటన. అప్పట్లో వేడి తీవ్రతకు తాళలేక చాలా పాములు చనిపోయాయట. అప్పుడు జాదవ్ మదిలో మెదిలిన ప్రశ్న ఒక్కటే: ఏదో ఒకరోజు మానవజాతి అలానే అంతరించిపోతుందా? ఆ వినాశనాన్ని అడ్డుకోవడం ఎలా? భగభగల్ని చల్లార్చి 10 కాలాలు చల్లగా బ్రతకడం ఎలా అని వెంటనే అదే విషయాన్ని పెద్దల్ని అడిగాడు. ఏదో ఒకరోజు మనము ఈ పాముల్లానే చనిపోతే ఏంటని. వాళ్లంతా వెటకారంగా మాట్లాడి అలాంటిదేం జరగదు, మూర్ఖంగా ఆలోచించకు అన్నారు. జాదవ్ మాత్రం తన ఆలోచనల్ని అక్కడితో వదిలేయలేదు. 20 వెదురు విత్తనాలు నాటడం ద్వారా బృహత్ సంకల్పానికి బీజం వేశాడు. ఊరికి దూరంగా నదీ తీరాన ఇసుకలో వాటిని నాటి చుట్టూ రక్షణ కంచె నిర్మించాడు. ఎంత కష్టమైనా వాటిని సాకుతూనే ముందుకు సాగాడు. అప్పటికే అతడి వయస్సు 16 ఏళ్లు మాత్రమే. అదే సమయంలో సామాజిక అటవీ విభాగంలో ప్రారంభించిన మొక్కలు నాటే ప్రాజెక్టులో కొంతకాలం పనిచేశాడు. కాని మిగిలిన కార్మికుల్లో పని అయిపోగానే అక్కడ్నుంచి వచ్చేయలేదు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మొక్కల సంరక్షణతో పాటు కొత్త విత్తులు నాటడానికే సమయమంతా వెచ్చించాడు. ఆ కృషి ఫలితం ఇప్పుడా ప్రాంతమంతా కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిగా మారింది. జాదవ్ పూర్తి పేరు జాదవ్ మొలాయ్ పేయంగ్. అందుకే అతడి అలుపెరగని కృషికి గుర్తింపుగా ఆ అటవీ ప్రాంతానికి మొలాయ్ సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టేశారు. ఇప్పుడక్కడ రాయల్ బెంగాల్ టైగర్ జాతి పులులు, ఖడ్గమృగాలు, లేళ్లు, కుందేళ్లు, ఏనుగులు, పక్షులు ఇలా రకరకాల జంతుజాతులు కొలువుదీరాయి. కొన్ని వేల సంఖ్యలో వృక్షాలు పెరిగాయి. 100 హెక్టార్లలో వెదురు వనాలు ఏర్పడ్డాయి.
ఏటా 100కు పైగా గజరాజులు 6 నెలల పాటు అక్కడికొచ్చి విశ్రాంతి తీసుకుని వెళతాయి. అక్కడే సంతానోత్పత్తి ప్రారంభించాయి. 2008లో జాదవ్ కృషి మొదటిసారి అధికారుల దృష్టికొచ్చింది. ఓ ఏనుగుల గుంపును వెదుకుతూ బయల్దేరిన అటవీ అధికారులకు అరుణా చాప్రి గ్రామానికి వెళ్లిన తరువాత జాదవ్ దశాబ్దాల ఆరాటం గురించి పూర్తిగా తెలిసింది. అంత దట్టమైన అడవి ఒక్క మనిషి ఎవరి సాయం లేకుండా ఎలా తయారు చేయగలిగాడని ఆశ్చర్యపోవడం వారి వంతైంది. తరువాతి కాలంలో అక్కడ జంతువుల్ని వేటాడ్డానికొచ్చే దుండగుల వివరాలను అధికారుల దృష్టికి తేవడం మొదలుపెట్టాడు జాదవ్. అక్కడితో వేటగాళ్ల ఆగడాలు తగ్గడమే కాక అటవీ అధికారుల నుంచి పూర్తి సహకారం లభించడం మొదలైంది. ఎంత కష్టపడ్డా ఎప్పుడూ జాదవ్ ఆలోచన ఒక్కటే, ఏదో ఒకరోజు అక్కడంతా పచ్చదనంతో సారవంతంగా మారుతుందని ఆశ. భారీగా పక్షులు, జంతువులు అక్కడికొస్తాయనే నమ్మకం. అదే స్ఫూర్తితో అనేక రకాల మొక్కలు నాటాడు. నాటుతూనే ఉన్నాడు. అలా 1200 హెక్టార్లలో చెట్లు పెంచాడు. అదో జీవవైవిధ్య కేంద్రంగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలో జాదవ్ కొన్నిసార్లు దెబ్బలు తినాల్సొచ్చింది. ఏనుగులకు వలస మార్గంగా ఉండడం వల్ల అవి గ్రామం సమీపంలో పంటల్ని నాశనం చేసేవి. అది తట్టుకోలేక కొన్నిసార్లు ఊరివాళ్లు అతడిపై చేయి కూడా చేసుకున్నారు. చెట్లు నరికేయమని ఒత్తిడి కూడా చేశారు. వాటన్నింటికీ ఎదురొడ్డి క్రమంగా అక్కడి జనంలో మార్పు తీసుకొచ్చాడు. తరువాత వాళ్లే జాదవ్ మంచి ప్రయత్నాన్ని అర్థం చేసుకుని మిన్నకుండిపోయారు. ఈ విషయంలో జాదవ్ కుటుంబం మాత్రం అతడికి బేషరతుగా మద్దతుగా నిలిచింది. వారి ప్రోత్సాహంతో మరిన్ని మొక్కలు నాటి వృక్షాలుగా పెంచాడు. తన పశుసంపదకు కావలసిన గ్రాసమంతా ఆ సంరక్షణా కేంద్రం నుంచే సంపాదించుకోవడం ప్రారంభించాడు. అందుకే గతాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి జాదవ్ చెప్పే మాట ఒక్కటే, తోటి స్నేహితులు, ఇంజనీర్లు, పెద్ద ఉద్యోగులై ఎంతో సంపాదించుండొచ్చు, కాని ఈ అడవే నా ఆస్తి అంటాడు. అదే తన జీవితకాలంలో సాధించిన గొప్ప విజయంగా భావిస్తాడు. ఆనందం స్నేహితులు కట్టుకున్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కాదు, తాను పెంచిన అడవిలో ఉందంటాడు. ఇవాళ ప్రపంచంలో తనకంటే సంతోషకరమైన వ్యక్తి ఎవరంటూ ప్రశ్నిస్తాడు. జాదవ్ చెప్పే మరో ముఖ్యమైన మాట ఉంది. చదువుకునే పిల్లలకు ఒకటే నేర్పాలి. ప్రతి విద్యార్థి 2 మొక్కలు నాటాలి. అందువల్ల వారి ఆక్సిజన్ను వారే ఉత్పత్తి చేసుకోగలుగుతారు. అలా చేయకపోతే వారిని పరీక్షల్లో ఫెయిల్ చేస్తామనే నిబంధన కూడా పెట్టాలనేది అతడి విజ్ఞప్తి. తద్వారా దేశంలో, ప్రపంచంలో పచ్చని పుడమి కోసం అంతా కృషి చేయడం మొదలు పెడతారని చిన్న ఆశ అంటాడు. అప్పుడు ప్రపంచంలోనే అంతకు మించిన నివాసయోగ్యమైన ప్రదేశం మరొకటి ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనంటాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా తగ్గిపోతున్న పచ్చదనం, ఆ విపరిణామాలతో ఇబ్బంది పడుతున్న సమాజం చెయ్యాల్సిందొక్కటే, జాదవ్ వంటి వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవడం. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మాటల్లో చెప్పాలంటే, మంచి సంకల్పంతో సామాన్యుడైనా ఏదైనా పని ప్రారంభిస్తే ఎంత చేయగలడో చెప్పడానికి జాదవే నిదర్శనమంటారు. అంత పెద్ద విస్తీర్ణంలో మొక్కల్ని బతికించడానికి నీటి సరఫరాకు వినూత్న మార్గాల్ని అనుసరించాడు. వెదురు బొంగులతో బిందు సేద్యం ద్వారా ఒక్కో చుక్క మొక్కలకందించాడు. వానపాములు, చీమలు వదిలి ప్రకృతి సిద్ధంగా భూసారం పెంచడానికి కృషి చేశాడు. జాదవ్ కథలో చివరగా అంతగా గుర్తించాల్సిందే ఒక్కటే, ఒక్కడిగా మొదలై ఒక్కడిగానే అంత పెద్ద అడవిని తయారుచేశాడు. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. సాధారణంగా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం అంతా కోరుకుంటారు. కాని జాదవ్ లాంటి కొందరే ఇలా దృఢ సంకల్పంతో వాటిని అధిగమిస్తారని నిరూపించాడు. అంతా అతడి బాటలోనే నడిస్తే ఈ ప్రపంచం మొత్తానికి తిరిగి పచ్చాని రంగు వేయవచ్చు. ప్రస్తుతానికి మొలాయ్ అటవీ ప్రాంతాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న జాదవ్ త్వరలో మరోచోట కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. అతడి లక్ష్యం బ్రహ్మపుత్ర నదిలోని మరో ఇసుక తిన్నెల ప్రాంతంలో కొత్త అడవి అభివృద్ధి చేయడమే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.